ఆగు, మా బాబు మలుగు తగులుతుందిగా, స్నాప్ తీసుకుందాం మరి. ఇక సురువు చేసినావా? ఇలా ఎన్ని కథలు పడతావు పో. సెట్ స్నాప్ అయితే మస్తు వచ్చింది. ముఖం అన్న కడుక్కున్నా, ముఖం కడుక్కొని ఏటన్నా పోతే నడుస్తుంది. బ్రష్ ఖరాబ్ అయింది మొత్తం. బ్రష్ ఎందుకు ఇక ఆడు వాడద్దు. బ్రష్ వారేసాడు ఎందుకు, స్నాప్ పెట్టుకుంటే అయిపోయాయి. అరే అరే బాబు, దీన్ని కూడా ఇడిచిపెట్టవారా? పొద్దు పొద్దున్నే ఏంద్రయ్య అరాచకం. ఎంత దోమినా బ్రష్ అవుతుంది కానీ ఆ పనులు అయితే తెల్లబడుతుంది. బ్రష్ మొన్న ఇప్పుడే ఖరాబ్, మొత్తం నలిగిపోయింది. స్నాప్ అయితే పెట్టుకున్నా. టుడే మై బ్రష్ వర్కింగ్ ఈస్ ఓవర్. సెట్. ఎప్పుడు వచ్చినావురా నీకు హాస్టల్ నుంచి? నిన్ననే వచ్చినా అన్న. ఏం సంగతి, అంత మంచిదేనా? అంత మంచిదేనే. అంత మంచిదేనా? అరే పట్టుకురాపో. తాయి పాసినప్పుడు నీకెందుకే అంత? తీసుకురాపోరా, నీకేం తెలుసు దాని గురించి? తీసుకురాపో. స్నాప్ అన్న పెట్టుకుంటా మంచిగా. తీసుకో, స్నాప్ పెట్టుకుందాం రా. పొద్దుల మంచిగా మజా బాటిల్ స్నాప్ పెడితే అందరు చూస్తారు. ఓకే, స్నాప్ అయితే సెట్ అయిందిరా. ఇలా ఎన్ని 1 2 3 4 స్నాప్ మంచిగా గట్టిగా. నువ్వు రావడానికి గలీజ్ కానీ తయారైతే గాలీజ్ ఏముందిరా, ఏమన్నా తాగినారా దాన్ని? తాగి పారేసినప్పుడు డాబా నేను స్నాప్ తీసుకున్నా. రోజుకు ఒక 10 అన్న పెట్టాలిరా, లేకపోతే నాకు ఆ మనసులో పట్టది. స్ట్రీక్స్ పెరుగుతాయిరా స్నాప్ పెడితే మంచిగా. ఏం స్ట్రీక్స్ అనుకుంటా, అయితే కానీ ఎటు పోతున్నావు మరి? మరి గిడి దాకా పోతుందా? ఎక్కువ నీకేం పని లేదు మరి. ఎక్కువ మరి. ఆపాలి. అరే ఏమైందిరా? దిగురా అరే ఏమన్నా అనుకున్నాం పారా. అరే నాలోటు నీయా? అరే నాదా ఇట్లే నీ ఫస్ట్ నాలోట్రా. అరే నాలోట్రా. అరే మీకు కావాల్సింది 20 రూపాయలు 10 రూపాయలు రెండేగా, నీకు ఇస్తాగా. ఆగాడు వీడియో తీరా స్నాప్ లో. మనకు పురాణంలో నొల్లు పెట్టుకున్నట్టు వీడియో మళ్ళీ నొల్లు పెట్టుకోరా స్నాప్ నొల్లు పెట్టుకోరు మీరు. సరి 10 రూపాయలు తీసుకున్నాడు ఆడుకోపోరు. నడు మంచిగా ఆడుకోపోరు. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. మంచిగా ఆడుకోపోరి. ఏమన్నా అరే నిక్కి
మళ్ళీ ఏమో చెట్టు కింద ఒక్కడే కూర్చున్నాడు. ఒక్క ఆట ఆడుకుందాంపా మంచి స్నాప్ ఫిల్టర్ తోని. ఆయన ఏమన్నా ఆట బాగున్నా ఆడుకోనికి. ఏ మంచిగా ఆట ఆడుకుందాంపా, మంచి స్నాప్ లా మంచి మంచి ఫిల్టర్స్ ఉన్నాయిరా. అరే ఊరికి ఒక్కనే ఉన్నా ఎవరు ఖాళీగా దాంట్లో పొరలు ఎవరు అక్కడ ఇక్కడికి మాట్లాడదామంటే ఒక్కనే ఉన్నట్టున్నావు. నువ్వు చూడు ఎట్లా ఆట ఆడుకుంటున్నావు చూడు. ఏం అల్లుడు అంత మంచిదేనా? ఏ మంచిదో ఏమో. ఏమైంది గట్లా అంటున్నావు? అది చెప్పచ్చేదో చెప్పరాందో నాకు అర్థమైతలేదే. సరే కూర్చో. నాకు చెప్పకపోతే ఎవరికి చెప్తావు? ఇట్లాంటి ఎన్నో చూసినా ఎన్నో చేసినా చెప్పు. ఎందుకు బాధపడుతున్నావు? అదేనే ఆ రోజు మన వ్యాలంటైన్స్ డే లేదా, ప్రేమికుల దినోత్సవం. ఆ రోజు మా పిల్ల రమ్మన్న కడిగి పోలే నేను. అబ్బా అన్న వేరే లెవెల్ యాక్టింగ్ చేస్తున్నావు. యాక్టర్ అయితే పక్క. అయితే వేరే పిల్ల దగ్గరికి ఇట్లా వినడం ఏంది? అవుతలేదా? చెప్పు అల్లుడు. ఆ రోజు మా పొలానికి మందు కొట్టుడు ఉండేనే. ఆ మందు కొట్టుడు పాడై పొద్దంతా అయింది. ఆమెనేమో ఫోన్ చేస్తుంది, నేనేమో మందు డబ్బు వేసుకున్నాడు పొలానికి మందు కొడుతున్నా. ఎట్లా లిఫ్ట్ చేస్తారు? చేయరాదు. ఇక గది మనసులో పెట్టుకుంది. మళ్ళా నేను ఫోన్ చేస్తే డైరెక్ట్ గా బ్రేకప్ అని చెప్పింది. అంటే బ్రేకప్ అని ఇడిచిపెడుతున్నా అని చెప్పింది. అరే ఎంత పని అయిపోయారా? అప్పటికే నా గుండె సగం చచ్చిపోయింది. ఆ సగం గుండెతోని ఊరంతా తిరుగుతుంది ఇప్పుడు పిసోన్ లెక్క. ఏం చేస్తుంది? ఇక చూడు ఆమె ఫోటో. ఏ ఫోటో చూపెడతారా ఇప్పుడు? ఇక పిల్ల ఫోటో పెడతా చూడు. ఇక అరే అల్లుడు మంచిగా ఉంది కదా పిల్ల? మంచిగా ఉందా? సూపర్ ఉంది. కథలు అమ్మా వీడియో కాల్ ఉంది, మాట్లాడు. ఓ అమ్మా పిల్లాడు మంచోడు, ఎందుకు నాదారు చేస్తున్నావు పిల్లాడిని? నువ్వేం మాట్లాడినా కానీ అంత సప్పుడు వేయకుండా సైలెంట్గా ఉండే చూడే. ఓ అమ్మా నీకు మాట్లాడు రావా? పిల్లాడిని అర్థం చేసుకో, మాట్లాడు. అల్లుడు సిగ్నల్ లేనట్టుంది. ఏది నచ్చలేదు, సక్కగా నచ్చలేదు. మా సిగ్నల్ లేక అదే కావాలని మాట్లాడతలేదు చూడు. మా ఫస్ట్ లెక్క మాట్లాడిపి మా పిల్లను. ఓ అమ్మా మావానికి ఏం తక్కువ, మంచిగా చదువుకుంటాడు, పని చేస్తాడు, మంచి మనిషి, మంచిగా మెదులుకుంటాడు. మాట్లాడు. పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఇంకా. సరే కానీ మళ్ళా తప్ప నువ్వు ఫోన్ చేసినప్పుడు అత్తడి చేసుకోవచ్చు. ఏమను మంచిగానే ఉందా? మంచిగా ఉంది, చేసుకో. నువ్వే దగ్గర చేయాలి. అమ్మ మాట్లాడు, బాధపడుతుండు. చూడేమా అటు మాట్లాడుతున్నావు, ఇటు కట్ చేసింది. గిట్లుంది ఈ కాలం పోరగాన్లు అర్థం చేసుకోరు. ఏం లేదు, అలా ఆడిందే ఆట పాడిందే పాట. సరే అల్లుడు ఏం చెప్తాను మరి? నీకు ఈ దాకా పోయేస్తా పొలం దాకా. పోయిరావు మరి. సరే మరి. తాతలు మరి మాతో వినో ఉంటాయిరా, నేను చెప్పలేనా మంచిగా ఆడుకోవచ్చు అని. నీ మాటలకేం తక్కువ లేవుతి. నన్ను ఇట్లా కూడా యూజ్ చేసుకుంటున్నావారా ఈ మధ్య? తాత భలే అయిందిరా, భలే నమ్మిండు. కళ్ళతలు పెట్టుకున్నాడు, ఆ కళ్ళతలు చూసుకుంటలేడు. అరే పిల్లాడు బాగా బాధపడబట్టి వాళ్ళతో చెప్పాలి. ఈ రోజులు మంచిగా లేవు, ఏమన్నా చేసుకుంటే ఎట్లా చెప్పేస్తా మరి. A few moments later. తీసుకోరా నీకు. నాకు 5 అవుడేమో గాని నాకు బీద ఆపత అసలే నడు. స్నాప్ పెట్టుకోవాలి. అవును కానీ స్నాప్ పెట్టుకుని మర్చిపోయిన రా. నువ్వు పెట్టుకోవాలరా స్నాప్. ఎందుకు అంటారు కానీ మనం తెలియద్దారా? అందరికి మనం ఇది చేస్తున్నాము అది చేస్తున్నాము అని తెలియాలి అందరికి. స్నాప్ పెడితే మస్తు అనిపిస్తుంది. కానీ
తావారా బీర్ తావా బట్వైజర్ ఏ మస్తు ఉంటది తావా తిందాం పట్టే చెల్లినా మళ్ళీ ఇంటికి పోలే మా అన్న తిడతా లేట్ అయితే అవురా స్నాప్ తీసుకుంటా ఈ బీర్ని తీసుకున్నా కానీ బట్వైజర్ తీసుకున్నా కానీ ఈ ముక్కలు తీసుకోలేంట ఓకే ఇక అస్సలు వచ్చింది తినని ఊరికే స్నాప్ లేనా జస్ట్ బాగు స్నాపులు లేని నడుతలేదురా నాకు అయితే గాని కొంచెం బీర్ తా ఏ తాగు తావా తాగురా అరే తాగురా తాగుతాను మరి మా అన్నకి చెప్పాలి చెప్పా నేను చెప్తున్నారా తాగు తాగు అన్న మరి మా అన్నకైతే చెప్పవు కదా చెప్పా తాగు కానీ అప్పుడు మళ్ళీ తాతను బరాబర్ ఆట పట్టించినవే మస్తు ఆట పట్టించినాడు అసలు నేను నమ్మడానుకున్నా భలే నమ్మి పోరాడు ఎటువంటి పొద్దుగోళ నుంచి అంతలేడు పొద్దుగోళ వెళ్ళు ఎటువైనట్టు ఏం కదా ఆకలి అవుతుందా రెండు షాప్ ముక్కలు ఎక్కువ తింటారా నువ్వా ఇదేంద్రా ఇది నువ్వు ఏం వేషాలు ఎత్తున్నావు నాకు తెలియదా ఇదేంద్రా నువ్వు బీరు తాగుతలే అరే నీది కాదు మరి ఫోన్ నీలాగా ఫోన్ లాగా నువ్వు పోరాని నువ్వు ఇప్పటి నుంచే ఇవన్నీ వేస్తే ఎట్లా అమ్మరాని నువ్వు సంగతి చెప్తా అరే నువ్వు హాస్టల్ నుంచి వచ్చిన గిన్నెకేనారా అన్న అదే నువ్వు వచ్చినాక నీ సంగతి చెప్తా నువ్వు ఇవాళ అన్న ఎట్లా తింటావురా నువ్వు హాస్టల్ నుంచి వచ్చిన గిన్నెకేనా తాగడానికి ఓడెవరో తాగింది ఓడెవరో నువ్వు కదా అర్థం కాడు స్నాప్ పెట్టుకుంటా దొరికినావు లేకపోతే నువ్వు గిసోటి వేసాను ఇప్పటి నుంచి ఇల్లి కళ్ళు మూసుకొని ఎన్ని రోజులు పాలు తాగుతుందిరా దొరకదా ఎన్నడు సంగతి చెప్తా ఇంట్లోకి రాపో ఇంట్లోకి రాపో నువ్వైతే రాపో నీ సంగతి చెప్తా నువ్వు దాంతో నువ్వు పోరాడు అరే వచ్చో 2-3 రోజులు మంచిగా ఉండిపోతాడేమో అని అంటే వీడు మొత్తం ఇజ్జత్ తీసేస్తున్నాడు అడైతే రా ఇంట్లో కాదు అరే పిల్లాడు బాగా బాధపడబట్టి వాళ్ళతో చెప్పాలి ఈ రోజులు మంచిగా లేవు ఏమన్నా చేసుకుంటే ఎట్లా చెప్పేస్తా మరి ఎవరైతే రాని అని సంగతి చెప్తావు బాబమ్మ మొత్తం స్టైల్ గా కూర్చున్నావు బాబమ్మ మొత్తం స్టైల్ గా కూర్చున్నావు నేనేం కథలు ఆడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా వీడియోని అయితే నచ్చిందని నేను అనుకుంటున్నా మాకు మంచి బూస్టప్ కోసం కామెంట్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేసి మర్చిపోతారు మన వీడియోలు చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు లైకులు కొడతలేరు ఈ వీడియో ఇంకా మంచిగా తీద్దామని అనుకున్నా కానీ మాకు టీము చక్కగా లేదు ఎక్కువ మంది కూడా లేరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి ఎవరు ఇంట్రెస్ట్ పెడతలేరు నేనైతే మంచి అవుట్పుట్ ఇద్దామని అనుకుంటున్నా ఇట్లనే కంటిన్యూ చేస్తా యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఎక్కువ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో ఎక్కడి నుంచి చూస్తుర్రో మీ ప్లేస్ ఒకసారి కామెంట్ చేయరు మాకు కూడా తెలుస్తుంది మీరు మా వీడియోలు ఇక్కడ దాకా పోయినాయా అని ఓకేనా ఫ్రెండ్స్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఇట్నే ఉండాలి ఫ్రెండ్స్ మర్చిపోకూర్రి కామెంట్ చేసుడైతే సబ్స్క్రైబ్ చేసుడైతే అసలు మర్చిపోకూర్రి మాకు కొంచెం బూస్టప్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్